హాయ్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి, షిమ్లాలో జాకో హనుమాన్ టెంపుల్ని అయితే చూపించాను. ఆ రోజు మేము షిమ్లాలో నుండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిమ్లా నుండి మనాలికి అయితే బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్టికా కార్ అనమాట. ఈ కార్ని మనకి మనాలిలో ఉన్న నరీన్ తెలుగు ట్రావెలర్ అయితే అరేంజ్ చేశాడు. అరౌండ్ మాకు 6500 అలా అయితే పడింది అనమాట, 6 మెంబర్స్కి. సో ఇది 7 సీటర్ కారు. డ్రైవర్ కాకుండా మన 6 మంది అయితే కూర్చోవచ్చు. మేము వెళ్ళే దారిలోనే శివధామ్ భోజనాలయ అని ఉంది. సో ఈ రెస్టారెంట్లో తినేసి వెళ్ళాము. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. షిమ్లా నుండి మనాలికి రోడ్ ట్రిప్ అయితే అసలు మామూలుగా ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది. ఎత్తైన కొండల మధ్యలో ప్రయాణం అలా సాగిపోతూ ఉంటుంది. చాలా భయంగా కూడా ఉంటుంది. ఎత్తైన కొండలు అలానే చాలా లోయలు కూడా ఉంటాయన్నమాట. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు వీడియోలో చూస్తారు కదా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుండబోతుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. షిమ్లా నుండి మనాలికి అయితే దగ్గర 250 కిలోమీటర్లు అలా ఉంటుంది. మన కార్ జర్నీ వచ్చేసి 6 to 7 అవర్స్ పడుతుంది, డిపెండ్ అపాన్ ట్రాఫిక్ అనమాట. అలానే ఇక్కడ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకూడదు, ఇవన్నీ ఘాట్ రోడ్స్ కాబట్టి. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. సో దాండా రివర్ అంట. సో చాలా బాగుంది. ఇక్కడ కిందేమో అంతా కూడా ఇసుక కింద కనపడుతుంది, అక్కడ అంతా కూడా కొంచెం గ్రీన్గా కనపడుతుంది. భలే ఉంది, అసలు చాలా బాగుంది. చూడండి అసలు ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు. ఓ పక్కనేమో రివర్, ఓ పక్కనేమో కొండలు. అసలు అదిరిపోయింది. చూడండి, ఆ ఇల్లు అయితే ఎక్కడో ఉంది. అది ఇల్లు మరి గెస్ట్ హౌస్ తెలీదు. వెళ్ళే దారిలో చాలా టనల్స్ వస్తాయండి, అందుట్లో ఇది ఒకటి. నాకు ఈ టనల్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది, ఎందుకంటే ఇది ఎలా అయితే రాగా కట్ చేశారో అలానే ఉంది. దీనికి ఇంకా సిమెంట్ అది ఏం చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మీకు అంతా కూడా రాయి ఎలా ఉంటుందో అలా కనపడుతుంది అనమాట. సో టనల్స్ అనేవి నార్మల్గా హోల్స్ పెట్టుకుంటూ వెళ్తారు కదా మెషిన్స్తో. ఇదైతే సిమెంట్ చేయలేదు, ఏం చేయలేదు, రాగా కనపడుతుంది. భలే అనిపించింది. దగ్గర 2 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఈ టనల్ అనేది. చాలా బాగుంది. సో మనం అయితే మనాలి రోడ్ అంట, ఇది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనాలికి. ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. షిమ్లా మాల్ కూడా క్లాస్గా ఉండటం కదా. అవును, ఇప్పుడైతే క్లైమేట్ 4 డిగ్రీ ఉంది. మనమైతే మనాలికి వచ్చేసాము. ఇది మౌంటైన్ లాడ్జ్ మనాలి అనమాట, మన ట్రావెలర్ది ఇది. సో నరీన్ తెలుగు ట్రావెలర్ మనోడే ఇక్కడ వచ్చి చాలా ట్రావెల్ చేసి మొత్తానికి ఇక్కడ మనాలికి వచ్చి హోటల్ పెట్టాడు. సో బ్రో, ఎలా ఉంది హోటల్ బిజినెస్? బాగుందా? అవునా? సో ఫైనల్గా మనోడు చాలా కష్టపడ్డాడు పాపం కోవిడ్ టైంలో. కష్టపడి మొత్తం మీద ఇక్కడైతే మనాలికి వచ్చి సెటిల్ అయ్యి లాస్ట్ 2 years నుంచి కదా. ఎలా ఉంది? అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. చాలా నువ్వే కదా చేసింది కార్ కూడా. సో మనకి కార్ కూడా అరేంజ్ చేసింది నరీన్ అనమాట. మాకు యాక్చువల్ 9,000-10,000 చెప్పారు, కానీ నరీన్ కొంచెం తక్కువలోనే చేసి పెట్టాడు అనమాట. సో 3 రోజులు మనం ఇదే హోటల్లో ఉండబోతున్నాం.
సో ఇప్పుడైతే నరీన్ వాళ్ళ హోటల్స్కి వచ్చేసాము. హోటల్స్ అయితే చాలా బాగున్నాయి. రోజుకి 1000 రూపాయలు, ముగ్గురు ఉండొచ్చు. కింద అండ్ ఇంకోటి పైన ఉందన్నమాట. సో 2 రూమ్లు అయితే తీసుకున్నాము. రూమ్ మాత్రం చాలా బాగుంది. చిన్న సోఫా సెట్ ఇచ్చారు ఒక ఎదురు కూర్చోవడానికి. 1 ఉంది. బాత్రూమ్ వాష్రూమ్ బాగానే ఉంది. మేమైతే నైట్ జర్నీ చేసి వచ్చాం కదండి. ఎర్లీ మార్నింగ్ పైకి ఎక్కి ఆ మౌంటైన్స్ వ్యూ చూస్తుంటే ఉంది అసలు చెప్పలేని ఆనందం అనమాట. ఫస్ట్ టైం నేనైతే మంచుకొండలను చూస్తుంది. ఎప్పుడెప్పుడు అక్కడ వెళ్దామని ఆతృతతో ఉన్నా అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి అక్కడికైతే బయలుదేరుతున్నాం. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. బై బై. చూడండి ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ అంట. మొత్తం ఎండిపోయినాయి. సీజన్ కాదు ఇప్పుడు. అవును, ఇప్పుడు సీజన్ కాదు, మొత్తం ఎండిపోతాయంట ఈ టైంలో. చూడండి అక్కడ మంచు కొండలు. మేము వెళ్ళొచ్చిన తర్వాత ఈ హోటల్ని అయితే మన తెలుగు యూట్యూబర్ రాజు కన్నబోయిన అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. ఇప్పుడు తనే చేస్తున్నాడు అనమాట. తనే తీసుకున్నాడు ఈ హోటల్ అనేది. ఇప్పుడు దీని పేరు కూడా మార్చారు, ఆర్కే హాలిడేస్ అని చెప్పేసి. మీకు ఎవరికైనా ఈ హోటల్ బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.